హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మా పూర్వ విద్యార్థులు అంటే 86, 87 స్కూల్ విద్యార్థులందరూ కూడా జంగారెడ్డి గుడి నుంచి టిఫిన్లు అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకుని మరలా శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి ఆలయానికి బయలుదేరాం. మన వాళ్ళందరూ కూడా బస్సులో హాయిగా కూర్చున్నారు. కిటికీలోంచి ప్రకృతి అందాలని ఆహ్లాదించుకుంటూ బయలుదేరాం. అయితే దట్టమైన అడవండి ఇది, పెద్ద పెద్ద చెట్లు, అంతేకాకుండా పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి. రోడ్డు కూడా చాలా చిన్నగా, ఎదురుగుండా ఏదైనా చిన్న వాహనం వచ్చినా ఆ వాహనం అన్న ఆగిపోవాలి, లేకపోతే మేమన్నా ఆగిపోవాలి. అలా ముందు మా డ్రైవర్ గారు అయితే చాలా చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ గారుగా ఉన్నాడు. ఈయన చాలా బాగా నడుపుతున్నాడు. చిన్న చిన్న మేము వెళ్ళే దారిలో చిన్న చిన్న తండాలు అంటే చిన్న చిన్న గూడెలు అంటాం కదండి, అవన్నీ కూడా చాలా చిన్న చిన్నగా తగిలినవి. పక్కగా పొగాకు తోటలు కూడా మాకు కనిపించినాయి. చూసారా చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. పక్కకి చూస్తుంటే జీడి మామిడి తోటలు, అంతేకాకుండా పొగాకు తోటలు కూడా చాలా ఎక్కువగా కనిపించినాయండి. ఇలాగా ఇంతటి దట్టమైనటువంటి అడవిలో మారుమూల గుబ్బలుగా ఉన్న గుహలో వెలసిన ఈ మహిమాన్విత అమ్మవారే శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి తల్లి. ఎంతో మారుమూల వెలిసినప్పటికీ కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మంగళవారాలు, ఆదివారాలు అయితే అసలు రోడ్లన్నీ ఖాళీ ఉండవని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. విపరీతమైన జనం ఉంటారు. అలాగే చూసారా, మోటార్ సైకిల్ వాళ్ళు కూడా ఎంత స్లోగా, ఎదురుగుండా బస్సు వస్తుంది అని బస్సు డ్రైవర్ చూసి ఎంత స్లోగా వెళ్తున్నాడో. ఎందుకంటే ఎదురుగుండా పెద్ద పెద్ద వాహనాలు వస్తే ఇంకా అసలు వెళ్ళే అవకాశం చాలా తప్పుకుంటా కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ రోడ్డు. చూసారా, మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు, తండాలు, ప్రభుత్వ వారు కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా మాకు దర్శనం ఇచ్చాయి. చూసారా, కొండలు, దూరంగా కొండలు కూడా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి. దట్టమైన అడవి. ఈ అడవిలో ప్రయాణం ఎంతో సరదాగా, చాలా హ్యాపీగా జరిగింది. జీడి మామిడి తోటలు ఒకటేంటి, ఎన్నో రకాల తోటలు అడవిలో చెప్పాలంటే ఇలాంటి తోటలు ఎన్నో కనిపించినాయండి. రోడ్డు టర్నింగ్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క చోట ఏమో రోడ్డు బాగుంటాం, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గతుకులు. నాలుగు రోడ్ల కూడలని ఇదొక సెంటర్ ఉంది. ఇక్కడ అమ్మవారి బోర్డు కూడా పెట్టారు. ఒకసారి మా కారు ఆఫ్ చేసాము. అయితే మేము మా మిత్రుడు రాంబాబు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ యొక్క పంపించినటువంటి 2 ఫ్రెండ్స్ మోటార్ సైకిల్ వేసుకుని మాకు దారి చూపించడానికి మాకు ముందున్నారు. అది ఇక్కడి నుంచే, అంటే ఇక్కడ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడి నుంచే అక్కడ వంటలు చేసుకునే వాళ్ళకి ఇది మన టెంట్ సామాన్లు అన్నీ కూడా ఇక్కడే అద్దెకి వస్తాకి ఇచ్చారు. ఇక్కడి నుంచి పట్టుకెళ్తారేమో. ఇగో కోళ్ళ ఫారం కూడా ఉంది అక్కడ. చాలా దగ్గరికి వచ్చేసామండి. ఇంకా
ఇదిగోండి, ఈ టర్నింగ్ లెఫ్ట్ సైడ్ తిరిగేటప్పటికి అమ్మవారి ముఖద్వారం చూపిస్తూ ఇదిగో బోర్డు కూడా అమ్మవారి శ్రీ మాతృశ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి ఆలయానికి దారిని చూస్తారా ఎలా ఉందో. ఇక దగ్గరికి వచ్చేసామండి. ఇంకా గుడి వాతావరణం అమ్మవారి సన్నిధికి వచ్చేయడంతో ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు కదండి, ఆ టెంట్లు వేసుకుని చక్కగా భోజనాలు చేయడానికి కూడా సిద్ధంగా ఎవరు ఆటో మీద కూడా వచ్చారు. వాళ్ళు భోజనాలు అయిపోయి ఉంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చూసారా, ఇంతటి వేసవికాలం కూడా నీళ్ళు ఎలా ఉన్నాయి చూస్తే ఒక లోయ కింద. అంటే వర్షాకాలం అయితే అసలు ఇక్కడ పెద్ద సెలయేరుగా ఉంటుంది, మా అసలు కార్లు కూడా వెళ్ళాం. అయితే మా డ్రైవర్ గారు దిగి కారుని ఎలా తీసుకెళ్లాలో ముందే డైరెక్షన్ ఇస్తున్నాడు ఆయన. చూసారా నీళ్లు ఇంతటి ఎండలో కూడా అక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయో మాకు ఎదుర్కొంటే కారు వస్తుంది. ఆ కారుని తప్పించి మా డ్రైవర్ గారు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వారు మొక్కులు వాళ్ళ మొక్కులు మొక్కుకుంటారు కదండి. కోళ్ళని మేకలని ఉంటాయి కదా అమ్మవారి నైవేద్యాలు, అవన్నీ తీర్చుకుని అమ్మవారికి సమర్పించి ఇలా టెంటల్లో చెట్ల కింద అరేంజ్ చేసుకున్నారు. ఇదేదో పెద్ద పార్టీలా ఉందండి. చాలా కార్లు వచ్చినాయి, చాలా ఆటోలు వచ్చినాయి. ఇక ట్రాక్టర్ మీద వచ్చిన వాళ్ళు ట్రాక్టర్ మీద వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మాకు బై చెప్తున్నారు, చూడండి ఎలా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు భోజనం చేసి ఆగి వెళ్ళిపోతున్నారు. మేము ఇంకా భోజనం చేయలేదు, అమ్మవారి దర్శనమే అవ్వలేదు ఇంకా మాకు. దట్టమైన అడవి అన్నాం కదా, చూసారు ఎలా ఉంది ఇక్కడ. వీళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వారి యొక్క మొక్కుల్ని అమ్మవారికి సమర్పించి వంటలు చేసుకుని భోజనాలు చేసేసారు వీళ్ళందరూ. మరి వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు, వీళ్ళు లారీ మీద వచ్చారు. అంగాను కుర్చీలు కూడా తెచ్చుకున్నారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళ ముక్కులు వాళ్ళు తీర్చేసుకుని వాళ్ళు భోజనాలు కూడా చేసేసారు. ఇదొక పార్టీ, వీళ్ళు ఏమో ట్రాక్టర్ మీద వచ్చేసారు. వీళ్ళ భోజనాలు కూడా అయిపోయినాయి. అలాగే ఇంకా ఆ టర్నింగ్లో మా బస్సు ఆపేశాడు. ఇదిగోండి మా కోఆర్డినేటర్ శివ గారు బస్సు ఆగిన వెంటనే కింద దిగుతున్నారు. కనవాళ్ళందరూ కూడా మొత్తం కింద దిగుతారు. శివ దిగిన వెంటనే మాకు బస్సుకి ముందుగా ఉండి గైడెన్స్ ఇచ్చినటువంటి మిత్రులకి మా శివ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాడు. అలాగే మొత్తం బస్సు నుంచి అందరూ కూడా ఒకళ్ళు దిగుతున్నారు. నిజంగా మేము ప్రయాణం చేసినటువంటి ఈ రోజు విపరీతమైన ఎండ. బస్సు వెళ్తున్నంతసేపు చాలా బాగుందండి. బస్సు ఎక్కడైనా ఆగితే మాత్రం ఒక్క క్షణం కూడా అసలు చెమటలో మొత్తం కక్కేసాము. మొత్తం అందరూ దిగి చెట్లు ఆ యొక్క చూడండి మా వాడు ఎలా దిగుతున్నారు మొత్తం అందరూ.
మంచి ఎండ ఉండటంతో చాలా మాకందరికీ దాహం వేసేసిందండి. బస్సు దిగ్గానే అక్కడ పుల్లైసులు అమ్ముకునేవాడు సిద్ధంగా ఉన్నాడు. ఈ పుల్లైసులు చూడగానే మనలందరూ యాక్చువల్గా చెప్పాలంటే మేమందరూ కూడా చిన్ననాటి స్నేహితులతోనే వచ్చాం కాబట్టి ఇంకా ఒకసారి ఈ పుల్లైసులు తింటూ పాత స్మృతులని, పాత జ్ఞాపకాలన్నీ కూడా చిన్నప్పుడు ఈ రకంగా ఐస్ క్రీమ్లు తిన్నామో ప్రతి ఒక్కరు కూడా అది 10 రూపాయలు మొత్తం మేము తినేసి కానీ మొత్తం వాళ్ళ దగ్గర మొత్తం పుల్లైసులు అన్నీ అయిపోయినాయి. అందరిని చూసి రాంబాబు మొహం అయిపోతారు. బస్సు కొంచెం దగ్గరలోనే ఆపేయడం అనుకున్నాం కదండి. అమ్మవారి గుడికిని మా బస్సుకి చూపి చెప్పాలంటే 1 కిలోమీటర్ పైన ఉంటుంది. ఏదో దిగ్గానే ఐస్ తినేసాం కాబట్టి కొద్దిగా పర్వాలేదు అనిపించి ముందుకు నడుస్తున్నాం. మొత్తం అందరూ నడుస్తూనే ఉన్నాం. అలాగా మాకు కూడా వచ్చినటువంటి 60 మందికి కూడా ఇప్పుడు కూడా అమ్మవారి దర్శనంకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇది ఎంత దూరం ఉంటుందో కూడా ఎవరికి కూడా నిజంగా చెప్పాలంటే ఎవరికి తెలియదండి. బస్సు ఆడ ఆపేసాడు. మేము అక్కడి నుంచి నడుచుకుంటా అమ్మవారి గుడికి వెళ్తున్నాం. కానీ ఇక్కడే ఎవరైనా సరే ఇదిగోండి ఈ పక్కన అంటున్నారు, కానీ కొంచెం దూరమే. చూసారా ఈ మండు టెండలో కూడా అక్కడ నీళ్ళు ఎలా ఉన్నాయో. వర్షాకాలం అయితే ఇంకా అసలు మనం ఆ పక్కకి వెళ్ళడం చాలా కష్టం అనమాట. ఇక మా వాళ్ళు కొంచెం లేట్గా చాలా ఎండ గట్టిగా ఉంది. ఆ చిన్న సెలయేరు అంటాం కదండి, అట్లాంటిది అనమాట అది. అదిగో అప్పటిదాకా మళ్ళీ నడిచి కొంచెం చెట్టు నీడ ఉందని మా వాళ్ళు ఏం చేశారంటే ఆ చెట్టు కింద అలా కూర్చున్నారు. ఈ నీళ్ళే ఉండవు కదా. వచ్చేసామండి అమ్మవారి ఆలయం వద్దకు. అయితే ఇక్కడ చూసారా అమ్మవారికి సమర్పించినటువంటి కొబ్బరికాయల్ని పాట ఉంటుంది కదా, వాళ్ళందరూ తెచ్చి అక్కడ ఆరబెట్టుకున్నారు. అయితే ఇక్కడ కొంచెం ఏదో కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది, జేసీబీ సాయంతో ఏదో మొత్తం మీద కడుతున్నారు. చూసారా కొబ్బరికాయలు ఎంత గుట్టుందో ఎండబెట్టారనమాట. అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ పాటదారు ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఎండబెట్టుకున్నట్టుగా నాకు అలా తెలుస్తుంది. చూసారు దూరంగానే మాతృశ్రీ శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ ముఖద్వారం అన్నమాట అది. ఓకే గుడి నాగేంద్ర స్వామి కొంత నాగదో
అమ్మవారి సన్నిధికి రావడం జరిగిందండి. గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసిన మాతృశ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి ఆలయం ఇదేనండి. అంటే మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా దర్శనం చేసి కూర్చున్నారు. మేము దర్శనానికి వెళ్తున్నాం. చూసారా అమ్మవారి ఆలయం ఎలా ఉందో? అంటే మన ఆలయాల్లాగా పెద్ద పెద్ద గుళ్ళు ఉండవు. చూడండి ఎలా ఉందో. కింద నుంచి వాటర్ అనమాట అండి. ఆ వాటర్లో మనం నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలి. అయితే సెల్ ఫోన్లు తీయొద్దని అన్ని దేవాలయాల్లో చెప్పినట్టు ఇక్కడ కూడా చెప్పారు, కానీ ఎవరు ఆగరు. నేను కూడా సెల్ ఫోన్ తీసాను. అదిగో అమ్మవారి ఆలయం. పైనుంచి నీరు అలా పడుతుందండి. ఆ పవిత్రమైనటువంటి జలం మనం నెత్తి మీద జల్లుకోవడం జరుగుతుంది. అదే సెల్ ఫోన్ తీయొద్దంటారు, కానీ సెల్ ఫోన్ తీస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. నేను కూడా తీస్తున్నాను అనుకోండి. ఆ పైనుంచి నీరు ఎప్పుడు కూడా అన్ని కాలాల్లో కూడా నీరు వస్తూనే ఉంటుందండి. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి కూడా తెలియదు. అదే పవిత్రమైనటువంటి జలాలుగా భావించి అమ్మవారికి దర్శించుకుని జలాలను ఎత్తిపి జల్లుకుంటారు. సాయి దా దగ్గరికి వెళ్దా ఈ అమ్మవారు స్వయంగా వెళ్ళేసి అంతకు ముందు లోపలికి వెళ్ళి దగ్గరికి దగ్గరికి ఇంకో చెప్పి అక్కడ ఏది అక్క చీర మా ఫోటో తీసావా మధు? ఇదండి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కింద వాటర్లో కూడా కొబ్బరి చెప్పులు సంబంధించినటువంటి పెంకులు అవి ఉండటం చాలా జాగ్రత్తగా ఎక్కవలసి వచ్చింది. ఈ అమ్మవారి దర్శనం అయిన వెంటనే మా రాధగారి పుట్టినరోజు వేడుక. దీనికి కర్మ కర్త క్రియ శివగారు అయితే వారు వెనక వెన్నుముక్కలాగా మా శంకరన్న మీడియా పనిచేసింది. వారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేసిన హైదరాబాద్ నుంచి సూర్యకుమార్ కానీ, సంతోషి, సత్యవతి, ఖమ్మం అందరూ ఎటు జడ్. సత్య గారు అయితే లేడీ డిటెక్టరా లేడీ కోఆర్డినేటర్ గా ఉండి అందరినీ గ్యాదర్ చేసి ఇంత మహాభాగ్యం చేకూర్చున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. బాలవేడుకొండల గారు థ్యాంక్ యూ. మీకు, మీ అమ్మాయికి, మీ అల్లుడు గారికి, అమ్మా మీకు కూడా అనుకోండి. రోజా గారు ఇది వెనకబడిపోయారు, నానెందుకో వెనకబడిపోయాడు అన్నట్టుందిరా. హైదరాబాద్ నుంచి రోజా గారు కూడా పని కట్టుకుని వారి అబ్బాయితో వచ్చారు. వారికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మవారి దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్ల తర్వాత మా మిత్రుడు రాంబాబు, మానుపాటి రాంబాబు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఇంచుమించుగా 3:30 అయిపోయిందండి. 4 అయిపోయింది ఏకంగా. అక్కడికి వచ్చాం భోజనం చేయడానికి.
మంచి భోజనం ఏర్పాటు చేశారు చూడండి మా రాంబాబు. ఎవరు మా రాంబాబు చాలా వెరైటీలు ఏర్పాటు చేశాడండి. చికెన్ దమ్ బిర్యానీ చాలా ఎక్సలెంట్గా ఉందండి. అలాగే నాటు కోడి కర్రీ, తర్వాత చేపల పులుసు ఎక్సలెంట్గా ఉందండి ఇది. అలాగే వెజ్ కర్రీస్లో చాలా ఐటమ్స్ పెట్టాడు. గుత్తొంకాయ కర్రీ, బంగాళాదుంప కర్రీ, పన్నీర్ కర్రీ, తర్వాత పులిహోర, సాంబార్ యాజ్ యూజువల్ అనుకోండి. తర్వాత బూరెలు కూడా ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇన్ని ఐటమ్స్ ఉంటే ఎలా తింటాం చూడండి. అయితే యాక్చువల్ చెప్పాలంటే టైం కానీ టైం తింటాం. మేము 4 దాటిపోయిందని పోయి తీస్తాము. చక్కగా పుష్టిగా బాగా తినేస్తాం అనుకోండి. ఇదేమైనా రాంబాబు పెట్టి ఎక్సలెంట్. ఇదండి మా చిన్ననాటి మిత్రులతో కలిసి మాతృశ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారి ఆలయ దర్శనం వీడియో. మా వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రులారా. బాయ్.